హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు ఐటీఐలో 860 ఖాళీ పోస్టులు అనేది మనకు ఒక పేపర్ ప్రకటన ద్వారా అయితే తెలియజేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వారందరూ ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా విజిట్ లేనైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ అనేది చేయండి. ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కొత్త కళాశాలను మంజూరు అయితే 3000 వరకు వేకెన్సీస్ ఉంటాయనేది మనకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ భర్తీకి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ఉపాధి కల్పన శాఖ అనేది ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ఐటీఐ బలోపేతనంపై దృష్టి పెట్టిన సర్కారు వాటిలో ఖాళీల పోస్టుల భర్తీకి సన్నద్ధమవుతుంది. ఐటీఐ ఆధునిక శిక్షణ కేంద్రాల్లో ఐటీసీగా మార్చేందుకు నేపథ్యంలో అన్ని కేటగిరీ ఖాళీల పోస్టులను ఉపాధి కల్పన శాఖ గుర్తిస్తుంది. ఫ్రెండ్స్, మనకు ఐటీసీగా మారబోతుంది అనేది ఇక్కడ తెలుస్తుంది. అదేవిధంగా ఎక్కడైతే ఐటీఐ కాలేజీలు ఏ సిటీలో అయితే లేవో మన కొత్త కాలేజీలు అయితే మనకు వస్తున్నాయని అయితే ఇక్కడ పేపర్ ప్రకటన ద్వారా అయితే తెలియజేయడం అయితే జరిగింది. అలాగే నెక్స్ట్ ఇక్కడ 65 ఐటీఐలో 1100 పోస్టులకు ఖాళీలు అనేది ఇక్కడ కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఆధ్వర్యంలో ప్రస్తుతం 65 ఐటీఐలు ఉన్నాయి. వీటిని దాదాపు 2 దశాబ్దాలుగా బోధన సిబ్బంది భర్తీ చేయడం లేదు. సహాయ టెక్నికల్ అధికారులు అండ్ ప్రిన్సిపాల్ పదవీ విరమణ చేస్తున్న ఆ సంస్థ కొత్త నియామకాలు లేకపోవడంతో సిబ్బంది ఐటీఐ మంజూరు అయిన పోస్టులు 2033 కాగా 1100కు పైగా ఖాళీలు ఉన్నాయి. గత ఏడాది ఒప్పంద ప్రతిపాదిక పనిచేస్తున్న 240 మందికి సహాయ టెక్నికల్ అధికారులు క్రమబద్ధీకరణ మినహా కొత్త నియామకాలు రాలేదు అని అయితే మనకైతే తెలుస్తుంది. ఫ్రెండ్స్, మనకు ఇదైతే త్వరలో అయితే మనకు 860 పోస్టులు అయితే రాబోతున్నాయి. ఇన్ కేస్ మనకు కొత్త కళాశాలలు ఏమైనా యాడ్ అవుతే మనకు చాలా పోస్టులు అయితే రిలీజ్ కాబోతున్నాయి. 3000 పోస్టుల వరకు వేకెన్సీస్ అయితే వస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా ఐటీఐ చేసిన వారు అన్ని ట్రేడ్స్లో అంటే మనకు ఎలక్ట్రీషియన్ కానివ్వండి, ఫిట్టర్ కానివ్వండి, వెల్డర్, ప్లంబర్, అలాగే కంప్యూటర్స్ సంబంధించిన కానివ్వండి అన్ని పోస్టులు అయితే మనకైతే రిలీజ్ కాబోతున్నాయి. ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ యొక్క ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ గురించి అయితే నేను శాలరీ కానివ్వండి, ఏజ్ లిమిట్ కానివ్వండి, మీకు వర్క్ ఎలా ఉంటుంది అనేది కూడా మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. బాయ్. జై జవాన్, జై హింద్.